హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో హై ప్రోటీన్ మిల్క్ షేక్ చూద్దామండి. పిల్లలకైనా పెద్దవారికైనా ప్రోటీన్ రిచ్ మిల్క్ షేక్ అని చెప్పుకోవచ్చు. ఈ సమ్మర్లో చిన్నపాటి పనికి అలసిపోతాం కదా, అలసటను పోగొట్టి నీరసాన్ని తగ్గించే ఈ హై ప్రోటీన్ మిల్క్ షేక్ ఇంట్లోనే ఈజీగా తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్ తో ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా హాఫ్ కప్పు పల్లీలు నానపెట్టుకోవాలండి. 2 అవర్స్ నానపెట్టుకోవాలి. ఈ మిల్క్ షేక్ కల్లా పల్లీలు నానడమే లేట్ అండి. మిగతా ప్రాసెస్ అంతా కూడా విత్ ఇన్ 5 మినిట్స్ లో అయిపోతుంది. పల్లీలు మాత్రం 2 అవర్స్ నానితే బాగా గ్రైండ్ అవుతుంది అనమాట. చూస్తున్నారు కదా, ఇలా మనం 2 అవర్స్ నానపెట్టుకున్న ఈ పల్లీలు, ఒక పెద్ద బనానా ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక గ్లాసు సోయా మిల్క్ తీసుకున్నాను. అలాగే మనం షుగర్ సిరప్ అయినా వాడొచ్చు, లేదా తేనె అయినా తీసుకోవచ్చు. నేను ఇక్కడ షుగర్ సిరప్ వాడుతున్నాను అనమాట. ముందుగా మనం నానపెట్టుకున్న పల్లీలు మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. పల్లీలు ముందు గ్రైండ్ చేసుకోవాలండి. కొంచెం అన్ని ఒకేసారి వేస్తే మెదగవు కదా. తర్వాత పల్లీలు మెరిగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బనానా, అలాగే సోయా మిల్క్, షుగర్ సిరప్ అన్ని కూడా వేసి ఇలా మిక్సీ పట్టుకొని ఒక్క 10 నిమిషాలు ఫ్రిడ్జ్ లో పెట్టుకొని ఇలా సర్వ్ చేసుకోవడమేనండి. చల్లగా ఉంటుంది కదా, ఫ్రిడ్జ్ లో ఒక 10 నిమిషాలు ఉంటే ఏంటంటే కూల్ గా తాగితే చాలా ఇష్టంగా ఉంటుంది కదా. ఇలా గ్లాసుల్లో పోసుకొని మనం డ్రై ఫ్రూట్స్ తోటి పైన చల్లుకుంటే హై ప్రోటీన్ మిల్క్ షేక్ రెడీ అయిపోయింది అనమాట. ఇక్కడ నేను సోయా మిల్క్ వాడాను కదా, మీకు సోయా మిల్క్ అవైలబిలిటీలో లేకపోతే మీరు నార్మల్ మిల్క్ అయినా వాడుకోవచ్చు. అలాగే తేనె వాడితే చాలా మంచిదండి. ఒకవేళ తేనె లేదు అనుకున్నప్పుడు మనం షుగర్ అయినా వాడుకోవచ్చు, లేదా షుగర్ సిరప్ అయినా వాడుకోవచ్చు. ఈ లేట్ ఎందుకు, మీరు కూడా ఈ మిల్క్ షేక్ ట్రై చేయండి. మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్స్ ఫర్